హాయ్ ఆల్. సో ఇవాళ ఎపిసోడ్ చూశాక నాకు పాత సినిమాలు గుర్తొచ్చాయి. ఒక శాడిస్ట్ మొగుడు, వాడేమో కావాలని కాఫీ కింద పోస్తుంటాడు. ఆ అమ్మాయి ఉంది కదా, బాలు వాళ్ళ చెల్లెలు, ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడానికి. ఈ లోపల ఆమె తుడుస్తుంటే కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ అమ్మా నాన్న ఎంట్రీ. ఈ శాడిస్ట్ మొగుడికి అట్లా భార్య అన్నయ్య నచ్చడు. ఇవన్నీ పాత సినిమాల్లో చూసాం. ఇక మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అమ్మ అంతా ఓకేనా అని అడగడం, ఆ అమ్మాయి "ఆ, బాగానే ఉంది" అనడం. సో ఈ రోజుల్లో ఎవరు అలా ఉంది? ఒకవేళ కొంచెం శాడిజం చూపించిన ఎడం కాలుతో తన్ని ఇమీడియట్గా డివోర్స్కి అప్లై చేస్తారు కదా. శాడిస్ట్గా అంత చేస్తున్నా ఇలా అన్నాం. అలానే ఇంకో వింత ఈ సీరియల్లో, తల్లికి ముగ్గురు కొడుకులు ఉంటే అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఎందుకు చూస్తుంది చూడదు కదా. బట్ సీరియల్ కాబట్టి పాసిబుల్ అయింది. జనరల్గా నాకు తెలిసిన మటుకు చెడ్డ కొడుకులు ఉన్నారేమో, కానీ నేను చూసిన వాళ్ళు చెడ్డ తల్లి అయితే ఎక్కడ లేదు. సో వాళ్ళ అమ్మ, ఆయన అంటాడనమాట, అదే ఆ శాడిస్ట్ వాళ్ళ నాన్న, అదే వాళ్ళ వియ్యంకుడు అంటాడు, బాలు ఉంటే మేము ఫంక్షన్కి మీ ఇంటికి రామంటే, లేదు బాలుని ఆ రోజు ఒక్కరోజు లేకుండా చేస్తామంటాడు. సో ఈ లోపల పాపం బాలు ఏమో ఇటు సైడ్ వచ్చేస్తే, వీళ్ళ ఇంట్లో సీరియల్కి వచ్చేసరికి వాళ్ళ నాన్న బాధపడుతూ వస్తాడు ఇంటికి. సో అదే వాళ్ళ అమ్మని తిడుతూ బాధపడుతూ ఇంటికి వస్తాడు. పాపం ఎవరికైనా బాధే కదా కొడుకుని ఉండనీయకుండా ఫంక్షన్లో. అది ఫస్ట్ ఫంక్షన్, ఆ 16 రోజుల ఫంక్షన్. వాళ్ళు ఏమో తాలిగుచ్చే ఫంక్షన్ అంటున్నారు, అది 16 రోజుల ఫంక్షన్. ఆ తర్వాత బాలు ఏమో డబ్బులు లెక్క పెడుతుంటాడు. ఇక సీరియల్ కాబట్టి బాగా సెంటిమెంట్ యాడ్ చేయాలి కాబట్టి వీడిని వద్దన్నారు, వీడే డబ్బులు ఇస్తా అంటాడు. మిగతా ఇద్దరు చేతగానోళ్ళు కాబట్టి సో డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యి అవి ఇవి తీస్తే పాపం మీనా కూడా దాచుకుని డబ్బులు అవి ఇవి ఇచ్చేస్తుంది. సో ఎట్ లాస్ట్ అరేంజ్ చేస్తారు. ఇక రేపటి ఎపిసోడ్లో బాలుకి రివీల్ చేస్తారని చూద్దాం. సో అలా ఎండ్ అయిపోయింది వాళ్ళకి ఎపిసోడ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. బాయ్.